యా హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ వచ్చేసి ఆకాష్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఓకే, దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 66 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్ 60 పైసా. హైయెస్ట్ వచ్చేసి 50.0 అండ్ లోయెస్ట్ వచ్చేసి 22.5. పీ రేషియో మెన్షన్ లేదు. బుక్ వాల్యూ వచ్చేసి 49 రూపీస్ 49.1. డివిడెండ్ జీరో. ఆర్ఓసి వచ్చేసి 4.97. ఆర్ఓఈ వచ్చేసి 1.66%. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ఓకే, ఈ కంపెనీ వచ్చేసి 1999లో లాంచ్ అయింది. అండ్ ఆకాష్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిజినెస్ ఆఫ్ సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ ట్రేడింగ్ ఇన్ లూబ్రికెంట్స్. ఓకే, కన్స్ట్రక్షన్ సంబంధించింది. అండ్ మామూలుగా మీరు ఈ స్టాక్ గురించి చూస్తే ఇది వచ్చేసి మనకు 2017 ఆ టైంలో లాంచ్ అయింది, 64 రూపీస్ అట్లా. దీని యొక్క హైయెస్ట్ మీరు గమనిస్తే 259కి వచ్చింది. మళ్ళీ తర్వాత 255, 237, మళ్ళీ 238, 200 పడి మీరు చూస్తే ఏ టైంలో ఉంటుంది, 22 నుంచి పడడం స్టార్ట్ అయింది డ్రాస్టిక్గా. ఇప్పుడు ఏమైందంటే పుంజుకుంటుంది ఇది చూస్తే మామూలుగా. లాస్ట్ 1 year చూడండి. లాస్ట్ 1 year స్టార్ట్ అయింది 26 రూపీస్కి. అట్టర్ లోయెస్ట్ చూస్తే మామూలుగా 24, 23 ఉంది. ఇంకా ఎంతవరకు రీచ్ అయింది, 50 వరకు రీచ్ అయింది. ఇప్పుడు రీచ్ అయినంతవరకు 39.5 దగ్గర ఉంది. లాస్ట్ 6 months చూడండి, 29, ఇక్కడ చూడండి 32, 31, 39. లాస్ట్ 1 month చూద్దాం, 32, 39, 7 రూపీస్ ఇన్ ఏ మంత్. అర్థమైండొచ్చు ఏం చెప్పాల్సుకున్నాం. ఓకే, పెన్నీ స్టాక్ వెరీ రిస్కీ, కానీ ప్రాఫిట్ వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఏదైనా అనాలిసిస్ చేసి పెట్టుకుంటే యూ కెన్ హ్యావ్ గుడ్ ప్రాఫిట్స్. ఓకే, చూడండి ఒకసారి ఈ స్టాక్ని కూడా. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇప్పుడు మామూలుగా ఫ్యూచర్ అంతా ఇప్పుడు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్కి సంబంధించింది. అంటే ఏదో ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉంటాయి, రోడ్కి సంబంధించింది, కన్స్ట్రక్షన్ సంబంధించినవి, డెవలప్మెంట్కి తీసుకొని చేసేటివి. ఇన్ఫ్రా కంపెనీస్కి అయితే ప్రాజెక్ట్స్కి కొద్దిగా ఏమి ఉండదు. అయితే గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు, ఏదైనా ఒకటి అయితేనే ఉంటాయి ప్రాజెక్ట్కి సంబంధించినవి. గవర్నమెంట్కి రోడ్లు కానీ, హైవేలు కానీ, వాట్ నాట్, ఇక గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ డెవలప్మెంట్కి సంబంధించి ఏం తీసుకున్నా కానీ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్రైవేట్గా మన డెవలప్మెంట్కి బిల్డింగ్స్కి తీసుకొని చేసేవాళ్ళు వాళ్ళందరూ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు. ఇది దీని గురించి. ఓకే, దీని ప్రాఫిట్స్ చూస్తున్నారు కదా. స్టాక్ ట్రేడింగ్ ఎట్ 0.8 times ఆఫ్ బుక్స్ వాల్యూ. ఓకే, తక్కువ కమ్ముడు పోతుంది. కంపెనీ is expected to give a good quarter. ఓకే, ట్రైంగ్ టు గివ్ a good quarter. ఓకే, అదే దాని సైన్ అది రేట్ పెరగడానికి. ఓకే, కంపెనీ has a low interest coverage ratio. The company has delivered a poor sales growth of -17% over past 5 years. Past 5 years సంబంధించింది. పాస్ట్ 3 years నుంచి అయితే పుంజుకొని వస్తుంది. బట్ కంపెనీ has a low returns on equity of 1.98% over last 3 years. Okay, and earnings includes an other income of 1.17 crores. అంటే వేరే సైడ్ నుంచి కూడా మనకి ఇన్కమ్స్ ఉన్నాయి, వేరే సోర్సెస్. ఓకే, కంపెనీ has a high debtors of 729 days. డెబిటర్ డేస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ ఇవన్నీ సేల్స్కి సంబంధించిన చార్ట్స్. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మనకు మైనస్లో పోయింది చూడండి. -1.65 నుంచి -1.23. ఓకే, ఇది డిసెంబర్ కదా. ఇదైతే మైనస్. ప్రాఫిట్స్ అండ్ లాసెస్ చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి మార్చ్ టు మార్చ్ -9.86 నుంచి 6.19. అండ్ ప్రాఫిట్ చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 2.35 నుంచి 1.73. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2.32 నుంచి 1.18. సారీ, దీనికి సంబంధించిన సేల్స్ గ్రోత్స్. ఓకే, అన్ని మైనస్లనే కనిపిస్తున్నాయి, కాకపోతే ప్రాబ్లం ముందుకైతే దూసుకుపోతుంది. అందుకు చార్ట్స్ కూడా అది కూడా చూడండి. లాస్ట్ 3 years చూడండి,
31%. సిఏజిఆర్ చూడండి, లాస్ట్ ఇయర్ 52%. ఓకే, బ్యాలెన్స్ షీట్కి సంబంధించినవి చూస్తే మార్చ్ టు మార్చ్ 149.85, లయబిలిటీస్కి 192, సెప్టెంబర్ వరకు వచ్చేసి అప్పటికే 204 అయిపోయింది. క్యాష్ ఫ్లోకి సంబంధించినది ఇది మార్చ్ టు మార్చ్ 0.30 ఓకే. మన డెబిటర్ డేస్ రేషియో సంబంధించింది ఇంక్రీజ్ అయినాయి, అది పేయబుల్స్కి తగ్గింది. క్యాష్ కన్వర్జన్ సైకిల్ 246 నుంచి 755. ప్రమోటర్స్ మార్చ్కి ఈ మార్చ్కి చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ సేమ్ రిటైన్, పబ్లిక్ సేమ్ రిటర్న్. పబ్లిక్లో కానీ ఫారెన్ ఇన్వెస్టర్లో కానీ ఎటువంటి సంకోచం లేదు, వీళ్ళకు ఇది తగ్గుతుంది పెరుగుతుంది, అది ఎట్లయినా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు నెల కాడగా కూర్చొని చూడండి. మామూలుగా 17 నుంచి 18 చూడండి, 18 నుంచి 19 చూడండి, ఫారెన్ ఇన్వెస్టర్స్ పెరిగారు ఇక్కడ, పెరుగుతూ కాన్స్టెంట్గా ఉన్నారు ఫారెన్ ఇన్వెస్టర్ ప్రమోటర్కి సంబంధించి. అండ్ పబ్లిక్ కూడా చూడండి, తగ్గారు మళ్ళీ తగ్గిన తర్వాత కాన్స్టెంట్గా ఉన్నారు వాళ్ళు. 17, 18 లాసెస్ చూసి 19లో తగ్గారు. ఒక్కసారి 19లో ఉన్న వాళ్ళు మరి ఎక్కడికి పోలేదు, ఆ పర్సంటేజ్ అలాగే మెయింటైన్ అవుతుంది. ఓకే, డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అండ్ హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. పెన్నీ స్టాక్ ఇది రిస్కీ స్టాక్, పెన్నీ స్టాక్ 100% రిస్క్గానే ఉంటుందండి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, లాస్ వచ్చినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా అనాలిసిస్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని పెన్నీ స్టాక్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.